అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మనకు చాలా సందర్భంలో సమాధానము ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నా మన హృదయంలో ఏదో వెలితి, బాధ కలుగుతుంది. అయితే అలాంటి వారికి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వేదైతే సమాధానం లేక జీవిస్తున్నావో నీవు చేయవలసిన పని దేవునితో సహవాసం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. నీవు ఇతరులతో ఎంతమందితో మాట్లాడినను నీ హృదయంలో ఉన్న బాధను ఎవరు తీసివేయలేరు, దానికి ఒక పరిష్కారమును కూడా నీకు చూపించలేరు. జీవము గల దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు నీ బ్రతుకును ఏ విధంగా మార్చాలో, నీకు నెమ్మది ఎలాగో కలగజేయాలో, నీ హృదయంలో సమాధానమును కలగజేయాలో అది దేవునికి తెలుసు. ఎందుకంటే మన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయి ఉన్నాడు. కాబట్టి మన దేవునితో మనం సహవాసం చేసినప్పుడు, అనగా ప్రార్థించినప్పుడు, వాక్యము చదివినప్పుడు మన హృదయంలో ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. మన హృదయంలో నమ్మకము కలుగుతుంది, శాంతి కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. మన బ్రతుకును బట్టి, మన పరిస్థితులను బట్టి మన హృదయంలో ఏదో ఒక బాధ మన జీవితంలో ఉండిపోతుంది. ఆ బాధను తీసివేసుకోవడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిద్ర పట్టదు, అదే మనోవేదన హృదయంలో కలిగి మరి రాత్రంతా ఏడుస్తూ ఉంటాము, గోడ తట్టు చూస్తూ ఏడుస్తూ ఉంటాం. ఈ పరిస్థితి నుండి నన్ను ఎవరు విడిపించలేరా అని అనుకుంటాం. అయితే ప్రభు చెప్తున్నాడు, నీవు సమాధాన పడాలంటే, నీ హృదయము బాగుపడాలంటే, నీ హృదయంలో శాంతి కావాలంటే, నీ భారం అంతా దేవుని దగ్గరికి తీసుకునిరా. నువ్వు మోకరించు, కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో నీ బాధను విడిచిపెట్టు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన నీకు జవాబు ఇస్తూ ఉన్నప్పుడు, ఆయన నీకు నిరీక్షణ కలగజేస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఎంతో సంతోషం కలుగుతుంది. చూడండి, యాకోబు సమస్తము సంపాదించాడు. అయితే తన అన్న అయిన యాసావు చంపుతాడని భయంతో వణికిపోతూ ఉన్నాడు. ఆ రాత్రి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు అని. చూడండి, యాకోబు సమస్తము సంపాదించిన హృదయంలో ఆనందం లేదు, పాపాన్ని బట్టి భయంతో బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే యాకోబు నేను మోసగాడినని ఒప్పుకున్నాడో వెంటనే అతని హృదయంలో సమాధానం కలిగింది. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. కాబట్టి మన జీవితంలో మన పాపాన్ని బట్టి కానీ, ఏదో ఒక బాధను బట్టి కానీ సమాధానం లేకపోతే దేవుని యొద్దకు రా, నీకు ఆయన పరిష్కారం చూపిస్తాడు. త్వరలో నేను ఇది చేయబోతున్నానని చెప్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. ఈ లోకంలో ఎవరి వలన నీకు సమాధానం కలగదు, నీ పరిష్కారములు ఎవరి వలన జరగవు, నీకు న్యాయం ఎవరి వలన ఈ లోకంలో జరగదు. సృష్టికర్త అయిన దేవునిని ఆధారం చేసుకో. నీకు న్యాయం జరగాలంటే నీ కన్నీళ్లకు ఒక న్యాయము దేవుడే జరిగించగలడు. నీ కన్నీళ్లు చూచి నిన్ను ఇతరులు ద్వేషించవచ్చు, మరి ఈమె అతిగా ఆశపడుతుంది అని ఎవరైనా నిన్ను నిందించవచ్చు. మరి ఇతడు దేన్నో ఆశపడి బ్రతుకుతున్నాడు, ఇతను ఎందుకు పనికిరాని వ్యక్తి, ఇతనికి ఎందుకు ఇవ్వాలని నిన్ను చిన్న చూపు చూడవచ్చు. అయితే నీ దేవుడు చెప్తున్నాడు, భూమి అందంతటికి ఆయన న్యాయము తీర్చేవాడు, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. నీవొక్కడవై ఉన్నావని, లేదా నువ్వు ఎందుకు పనికిరాని వాడవని, నీవు తెలివిలేని వాడవని నిన్నెవరైనా మోసం చేయడానికి చూస్తే మాత్రము నీ హృదయంలో సమాధానం లేక, ప్రభువా నాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావని నీ హృదయంలో మనోవేదన చెందుతుంటే ప్రభు చెప్తున్నాడు, నీకు న్యాయం చేయడానికి ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఇదే నీకు సమాధానము. నీ హృదయము సమాధానంతో నింపబడబోతూ ఉంది. నీ దేవుడు నీ కొరకు సమాధానకరమైన కార్యములు జరిగించబోతున్నాడు. నీ జీవితంలో సమాధానకరమైన వార్తలు పంపించబోతూ ఉన్నాడు. భయపడకు. ఈ సృష్టిని చూచి, ఈ మనుషులను చూచి
నీకు వ్యతిరేకంగా లేస్తున్న వారిని చూచి నువ్వు న్యాయముగా ఉన్నా సరే, నీవు ఇతరుల పాపమును క్షమించే పెద్ద మనసు ఉన్నా సరే, నీ మీద దాడి చేస్తుంటే నీవు భయపడవద్దు. నీకు సమాధానం కలుగజేయవాడు నీ దేవుడు. నీ కొరకు అద్భుతములు చేస్తాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేయి, ప్రార్థించు. ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. నీ కొరకు గొప్ప కార్యములు, సమాధానకరమైన కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. నీ హృదయము నింపబోతున్నాడు ఆనందముతో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.